జయలక్ష్మీనారాయణ్ ఎస్ఎల్ఎన్ఎస్ఎస్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మన ఇంట్లో వాస్తు ప్రకారంగా గోడ గడియారాన్ని పెట్టుకుంటున్నామా లేదా, వాస్తు ప్రకారంగా గోడ గడియారం లేకపోవడం వల్ల మన సమయము అనుకూలంగా ఉంటుందా ఉండదా, లేకపోతే మనకేమన్నా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందా, వాస్తు గోడ గడియారానికి కూడా చూడాలా, అసలు ఇలా అనేక రకాల సమస్యలు అనేక రకాల పరిస్థితులు మన ముందు ఎప్పుడు ఆటంకాలుగా మనకు ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి జీవితం అన్నాక. అయితే అందరూ అంటుంటారు, నీ సమయం బాగుందో లేదో ఒకసారి జాతకం చూసుకో అంటూ ఉంటారు. అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరికైనా ఒక సమయం ఇచ్చినా సమయం మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే అది మంచిగా మారుతుందా చెడుగా మారుతుందా అంటే కనుక మన కాల పరిస్థితుల్ని బట్టి ఉంటుంది, అది కాదనం. కానీ ఒక్కొక్కసారి మన సమయం జాతకరీత్యా చాలా బాగుంటుంది, యోగదశ నడుస్తూ ఉంటుంది. అంత బాగున్నా కూడా మనకి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏమిటి అనేసరికి మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో వాస్తుని చూడడం మొదలు పెడతాం. ఇంటి దిశ బాగుందా, దశ బాగుందా, సమయం బాగుందా, మనం ఇంట్లో పెట్టిన వస్తువులు సోఫాలు ఇవన్నీ సరిగ్గా పెట్టామా లేదా, ఇలాంటి విషయాలన్నిటి గురించి మనము ఆలోచించడం మొదలు పెడతాం. అలా మనం ఇవాళ నుంచి ఏంటి అనంటే ఇంట్లో ఏ ఏ స్థానాల్లో ఏ ఏ వస్తువుల్ని పెట్టుకోవాలి, ఏ వస్తువుల్ని పెట్టుకుంటే మనకి ఇంకా బెటర్గా ఉంటుంది లేదా బెస్ట్గా ఉంటుంది, మన కాలం ఎప్పుడు మనకి అనుకూలంగా ఉంటుందా ఉండదా, ఇలాంటివన్నీ మనం నిర్ణయించుకోవాలంటే మొట్టమొదలుగా మనం సమయం నుంచి మొదలు పెడదాం. అయితే ఎందుకు సమయం నుంచి అని అంటే కనుక మన సమయం మారాల్సిన సమయం వచ్చింది కాబట్టి. అందుకని గోడ గడియారం ఏ స్థానంలో పెట్టుకోవాలి, ఏ స్థానంలో ఉండకూడదు, గోడ గడియారం ఈ స్థానంలో ఉండడం వల్ల మనకి మంచి జరగదా, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. అసలు చెడు ఏంటి, ఒక 3 స్థానాల్లో మనం గోడ గడియారం పెట్టుకోకపోతే మంచిది. అయితే మనకి ఏం చేద్దామంటే వాల్స్ కింద కనెక్ట్ చేసుకుందాం. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇలాగా మనకి 4 డైరెక్షన్స్ పెట్టుకుంటే ఈ 4 డైరెక్షన్స్లో మధ్యలో డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ మధ్య డైరెక్షన్స్ని నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్గా డివైడ్ చేస్తాం. అయితే మనకి ఈ నార్త్, సౌత్, ఈస్ట్ ఇవి మధ్యలో వచ్చే భాగాల కింద మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోణాలకి వచ్చేవి ఏవైతే ఉన్నాయో నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ కింద డివైడ్ అయ్యి ఉంటాయి. అందుకని ఏదైనా చెప్పినప్పుడు నార్త్ అని చెప్పినప్పుడు ఇలా మనం కొలుచుకుంటే మధ్య భాగం ఏదైతే ఉంటుందో అది నార్త్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, సౌత్ కానీ అవుతుంది. అందుకని ఆ ప్రకారంగా ఆలోచించుకుందాం. లేదా మనం ఏదైనా ఒక స్థలం తీసుకున్నప్పుడు ఆ స్థలాన్ని 9 భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఆ మధ్యలో వచ్చిన భాగం ఏదైతే ఉందో అటు 4 ఇటు 4 పోగా మధ్యలో వచ్చిన భాగం ఏదైతే ఉందో దాన్ని నార్త్ కానీ, సౌత్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇలాగా మొత్తం గీతలన్నీ ఆ ప్లాట్కి తీసుకుంటే మనము ఎటు చూసుకున్నా కూడా 9 గళ్ళు వస్తాయి. అలా 9 గళ్ళు, ఇటు 9 గళ్ళు, ఇటు 9 గళ్ళు, ఇటు కూడా 9 గళ్ళు, ఇటు కూడా 9 గళ్ళు వస్తాయన్నమాట. ఈ మధ్యలో భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము డైరెక్షన్గా మాట్లాడుకుంటున్నాం. అయితే మన కంపాస్ పెట్టి చూసినప్పుడు కూడా మనకి కరెక్ట్గా అది మ్యాచ్ అవ్వాలి. దాని ప్రకారం ఆ ప్లాట్ యొక్క కొలతల్ని మనం గీతలు గీసుకోవాలన్నమాట. అందుకని దీంట్లో మొట్టమొదలుగా మనము సమయం గురించి మాట్లాడుకుంటున్నాం. మన సమయం మారాలంటే, మన సమయాన్ని అనుకూలంగా చేసుకోవాలంటే ఈ సమయానికి సంబంధించిన గడియారము వాల్ క్లాక్ ఏ దిశలో ఉండాలి, ఏ దిశలో ఉండకూడదు అనే విషయం మనం తెలుసుకుందాం ఇవాళ రోజున. అయితే ఇక్కడ ఏంటి మనము సౌత్ నుంచి సౌత్ వెస్ట్ మధ్యలో, ఇప్పుడు ఇది వెస్ట్ అనుకున్నాం అనుకోండి, ఇది సౌత్, ఇది ఏమవుతుంది మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ అవుతుంది. ఇలా ఇది సౌత్ వెస్ట్ అవుతుంది అనమాట. సో మనం ఏంటనంటే ఈ సౌత్ వెస్ట్ నుంచి సౌత్ మధ్య భాగంలో ఎప్పుడూ కూడా గోడ గడియారం ఉండకూడదు. ఉండడం వల్ల ఏమవుతుందనంటే మనం తీసుకున్న ఏ నిర్ణయమైనా మనకి వ్యతిరేకం అవుతుంది. వ్యతిరేకం అవడమే కాకుండా తెల్లారేసరికి మనకి అందరూ వ్యతిరేకులు తయారవుతారు. అందువల్ల మనం ఏ పని చేద్దాం అనుకున్నా ముందుగా మనకి సమ్మతం సంగతి దేవుడు ఎరుగు, ఆ పని యొక్క వ్యతిరేక ప్రభావాలు మన మీద బాగా అధికంగా ఉంటాయి. అందువల్ల సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే మనకి సౌత్ నుంచి సౌత్ వెస్ట్ ఈ మధ్య భాగంలో
ఎక్కడా కూడా వాల్ క్లాక్ ఉండకూడదు. ఉండడం వల్ల మనకి అన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురవుతాయి. ఇంకొక డైరెక్షన్, సెకండ్ డైరెక్షన్ ఏంటి, నార్త్ వెస్ట్ నుంచి నార్త్ భాగంలో మనకి గోడ గడియారం ఉండకూడదు. ఎందుకు అనంటే కనుక దీనివల్ల మనం ఆలోచించినవన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. మనం ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోవడము, అధికంగా చిరాకు ఉండడము, స్ట్రెస్ బాగా ఫీల్ అవ్వడము, అలాగే మనం చిన్న చిన్న విషయాలకి బాగా ఇరిటేట్ అవ్వడము, గొడవలు బాగా జరగడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మన సమయము తారుమారైపోతుంది, బాగున్నది కూడా బాలేని దిశకి వెళ్ళిపోతుంది. అందుకని నార్త్ వెస్ట్ నుంచి నార్త్ మధ్యలో కూడా గోడ గడియారం ఉండకూడదు. ఇంకొక చోట అస్సలు గోడ గడియారం ఉండకూడదు, అది సౌత్ ఈస్ట్ నుంచి ఈస్ట్ మధ్య భాగంలో గోడ గడియారం ఉండకూడదు. ఎందుకు అనంటే కనుక మీరు రోజు విపరీతంగా ప్లానింగ్స్ చేస్తారు, బాగా ఆలోచిస్తారు, తెల్లారు లేచి ఏ పని చేయరు. దీనివల్ల మన ఆలోచనలకు కానీ మనకి యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ మనం పని చేస్తేనే సక్సెస్ సాధిస్తాం, కానీ అలా ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల మనం సక్సెస్ సాధించకపోగా బద్ధకం పెరిగిపోయి అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. తద్వారా ఏమవుతుంది, మళ్ళీ చిరాకు పెరుగుతుంది, మళ్ళీ మనం అందరితోటి గొడవ పడడం మొదలు పెడతాం. ఆలోచించిన పని జరగకపోతే ఆలోచించుతూ కూర్చుంటే మనకి చిరాకు అధికం అవుతుంది. అంటే ఈ 3 డైరెక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాల్ క్లాక్ ఉండకూడదు. అందుకని వాల్ క్లాక్ ఏ ఏ స్థానాల్లో ఉండాలి అంటే ఈ 3 స్థానాల్ని వదిలిపెట్టి మిగిలిన స్థానాల్లో వాల్ క్లాక్ ఉంటే మంచిది. ఇంకొక కొత్త విషయం అంటే వాస్తుకి సంబంధించి రేపు మనం వంట పొయ్యి ఎక్కడ పెట్టుకోవాలి, వంట పొయ్యి ఇక్కడ పెట్టుకుంటే మంచిదా, లేకపోతే వంట పొయ్యికి సంబంధించి చాలామంది నేను చాలా ఇళ్ళల్లో వాస్తుకి వెళ్ళి చూసినప్పుడు ఏం తెలుస్తుంది అని అంటే వంట పొయ్యికి దేవుడి గదికి పక్కనే షింక్ పెడుతూ ఉంటారు. దీనికి సంబంధించిన విశేషాలని రేపటి వీడియోలో తెలుసుకుందాం. కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. మీకేమన్నా వాస్తుపరంగా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, దానికి సంబంధించిన వీడియో కూడా చేద్దాము. జై లక్ష్మీనారాయణ.